సో ఈ వీడియోలో మనం ఎవరైనా సరే మన ఫ్యామిలీలో చనిపోయినట్లయితే వాళ్ళ ఆ ఫోటోని వీడియో కింద ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అయితే ఆ చనిపోయిన పర్సన్ ఉన్న ఫోటో ఉంటే సరిపోద్ది. ఒకవేళ లేకపోతే వాళ్ళు ఏదైనా సపరేట్గా దిగిన పాస్పోర్ట్ ఫోటో కానీ ఏ ఫోటో ఉన్నా సరిపోద్ది. అయితే ఆయన ప్లేస్లోని ఒక డమ్మీ పర్సన్ అతనిలాగే బాడీ ఉన్న సూటబుల్ ఉన్న ఒక డమ్మీ పర్సన్ని పెట్టి మీరు కూడా కలిపి ఫోటో తీయించుకోండి మీ ఫ్యామిలీ తోటి. సో ఇలా డమ్మీ పర్సన్ పెట్టి ఫోటో తీయించుకున్నాం అనుకుందాము. ఈ పింక్ కలర్ శారీ ఆవిడ చనిపోయారు అనుకుందాము. సో ఆవిడ ప్లేస్లోని ఇంకొక డమ్మీ పర్సన్ ఫోటోని యాడ్ చేయాలి ముందుగా అయితేని. సో ముందుగా క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక వెబ్సైట్ చెప్తాను, అది ఓపెన్ చేయండి. ఫేస్ స్వాపర్ అని టైప్ చేయండి. స్టార్టింగ్ ఒక వెబ్సైట్ వస్తుంది faceswapper.ai అని. సో దానిపైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత 3 డాట్స్ కనబడతాయి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మల్టీ ఫేస్ స్వాప్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది, సెలెక్ట్ ఒరిజినల్ ఇమేజ్ అని. దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మళ్ళీ ఇది ఇంకొకసారి ఓపెన్ అవుద్ది. మళ్ళీ సేమ్ సెలెక్ట్ ఒరిజినల్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుద్ది. సో మీరైతే ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. డమ్మీ పర్సన్ పెట్టి తీయించుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ఫోటో అందులో సెలెక్ట్ అయ్యి డిటెక్టింగ్ ఫేసెస్ అని అడుగుద్ది. అయితే ఇక్కడ మనం లేడీ చనిపోయింది కాబట్టి ఆవిడ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ డిటెక్ట్ ఫేసెస్ దగ్గర లేడీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్వాప్ విత్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. అయితే రియల్గా చనిపోయిన వాళ్ళ ఫోటో ఉంటుంది కదా, సో వాళ్ళ ఫోటోని అయితే తీసుకోవాలి. ఇక్కడ మనము ఈ డమ్మీ పర్సన్ ప్లేస్లో ఆవిడ ఫోటో అయితే యాడ్ అవుద్ది. ప్లేస్లో ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే కిందనైతే ఆ ఫోటో అయితే అప్లోడ్ అవుద్ది. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటోని అప్లోడ్ చేశాను కదా, సో ఇక్కడైతే అప్లోడ్ అవుద్ది. అప్లోడ్ అయిన తర్వాత ఆ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుద్దంటే, మనం ఇక్కడ డమ్మీ ప్లేస్లో చనిపోయిన ఆవిడ ప్లేస్లోని వేరొక ఆవిడని పెట్టి ఫోటో తీయించుకున్నాం కదా, ఆవిడ ఆ ఫేస్కి మన ఇప్పుడు నిజంగా ఉన్న ఒరిజినల్ ఫోటో ఫేస్ అయితే యాడ్ అవుద్ది. ఇక్కడ స్వాప్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్వాబింగ్ ఫేసెస్ అని వస్తుంది కదా, ఇది ఒక 2 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో ఆవిడ ఫేస్ లాగా అయితే యాడ్ అయ్యింది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే క్లిక్ చేసుకోండి. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ అయితే డౌన్లోడ్ అయితే అవుద్ది. ఆ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఫోటోని మనం ఏఐ కింద కన్వర్ట్ చేయాలి. సో దానికోసం నేను ఒక యాప్ లింక్ అయితే ఇస్తాను. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ టు వీడియో అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటో అయితే డౌన్లోడ్ చేస్తారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కదా, డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ లాంగ్ బ్రష్ క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో పేస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లోని ఎండ దగ్గర నుంచి తీసి ఓన్లీ స్మైలింగ్ అయితే ఉంచండి. సో స్మైలింగ్ ఉంచిన తర్వాత ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇది ఒక 2-3 సెకండ్స్ అయితే తీసుకొని వీడియో అయితే జనరేట్ అయితే చేయడం జరుగుద్ది. పైన చూడండి ప్రాసెస్ అవుతుంది. చూడండి మన వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా మన వీడియో అయితే క్రియేట్ అయిపోయిందో. సో ఈ విధంగా మీరు చనిపోయిన వాళ్ళు ఉంటే బతికినట్టు క్రియేట్ చేసుకొని ఏఐని యూజ్ చేసి తయారు చేసుకోవచ్చు. సో వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.